హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ దినపత్రికల్ని ఒకసారి పరిశీలిస్తే ఒక ఆసక్తికరమైన రాజకీయ పరిణామం కనిపించింది. ఎందుకో దాన్ని మీతో పంచుకోవాలనిపించింది. దాంతో ఈ వీడియో చేస్తున్నాను. మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోను లైక్ చేయండి, ఇంకా నచ్చితే మీ మిత్రులతో షేర్ చేసుకోండి. దిస్ ఈజ్ రాజేష్ శర్మ, సీనియర్ జర్నలిస్ట్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ వేరువేరుగా ఉంటే ఆ రాష్ట్రాలతో కేంద్రం సంబంధాలు కొద్దిగా తేడాగా కనిపిస్తూ ఉంటాయి. మనం మొన్నటి వరకు తెలంగాణ విషయంలో అదే చూసాం. తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితిగా మారిన తర్వాత జాతీయ స్థాయిలో ఎదగడానికి బీజేపీని టార్గెట్ చేయడం ఒక్కటే అని అనుకున్నారు గులాబీ బాస్ కేసీఆర్. ఆయన చెప్పిందే తడవుగా ఆయన పుత్రుడు కేటీఆర్, తర్వాత మిగతా వాళ్ళంతా భారతీయ జనతా పార్టీ టార్గెట్గా రాజకీయాలు నడిపారు. ఒక సందర్భంలో తెలంగాణలో ఏంటంటే బీఆర్ఎస్కు బీజేపీయే ప్రధానమైన పోటీ, కాంగ్రెస్ ఎక్కడో థర్డ్ ప్లేస్లో ఉంది అన్న ఇంప్రెషన్ ఉండింది. బట్ ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్న కొద్దీ ఆ పరిస్థితి మారిపోయింది. దానికి తోడు భారతీయ జనతా పార్టీ ఒక సూసైడల్ డెసిషన్ తీసుకుని తమ పొజిషన్ తామే తగ్గించేసుకున్నారు. ఆ విషయం అందరికీ తెలుసు. సరే, అదంతా వేరే విషయం. పక్కన పెడితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక చేంజ్ చూస్తున్నాం మనం. ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బీజేపీల మధ్య ఉన్న వైరం మనందరికీ తెలిసిందే. అయినప్పుడు కూడా అది పక్కన పెట్టి వెళ్ళి జాతీయ స్థాయిలో కేంద్ర మంత్రులను తరచూ కలుస్తున్నారు రేవంత్ రెడ్డి. పోనీ కలుస్తున్నారు, ఏదో మొక్కుబడిగా వీళ్ళు కలుస్తున్నారు, మొక్కుబడిగా వినతి పత్రాలు ఇస్తున్నారు, రాష్ట్రానికి సంబంధించి అది కావాలి ఇది కావాలి అని అడుగుతున్నారు, వాళ్ళు కూడా పంపిస్తున్నారు అన్నట్టుగా లేదు. అన్లైక్ అదర్ కాంగ్రెస్ రూల్డ్ స్టేట్స్, తెలంగాణలో భిన్నంగా కనిపిస్తుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఉప ముఖ్యమంత్రులను, డిప్యూటీ ముఖ్యమంత్రులను, డిప్యూటీ సీఎంలను ముఖ్యమంత్రులు ప్రతి దగ్గర భాగస్వామ్యం చేయడం అనేది గతంలో ఎప్పుడు లేదు. రాజశేఖర రెడ్డి టైంలో ఉప ముఖ్యమంత్రి ఉన్నారు, కేసీఆర్ టైంలో ఉన్నారు. ఏదో నామినల్గా అక్కడక్కడ కనిపించేవాళ్ళు తప్ప ప్రధానమైన పర్యటనలలో వాళ్ళను భాగం చేయడం అనేది ఇప్పుడు మొదటిసారి చూస్తున్నాం. బట్టి విక్రమార్కను ప్రతి ఇంపార్టెంట్ ఈవెంట్లో చాలా కీలకంగా, చాలా ఇంపార్టెంట్ ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది రేవంత్ రెడ్డి. తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని రేవంత్ రెడ్డి అదే రకంగా భట్టి విక్రమార్క కలిశారు. అనూహ్యంగా వీళ్ళు అడిగిన వెంటనే దానికి సంబంధించిన ఆదేశాలు రావడం అనేది గతంలో ఎప్పుడు లేదు. దట్టు జాతీయ స్థాయిలో వైరం ఉన్న రెండు పార్టీలకు సంబంధించి, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ది, అక్కడ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం. కానీ గమ్మత్ ఏంటంటే వీళ్ళు అడిగిన వెంటనే చేసేస్తున్నారు. మొదట్లో హోంమంత్రి అమిత్ షాను కలిశారు. రాష్ట్రంలో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల కొరత ఉంది కాబట్టి అధిక సంఖ్యలో కేటాయించాలని చెప్పి కోరారు. 22 మంది ఐఏఎస్లను అడిగితే ఆన్ ద స్పాట్ వినతి పత్రం తీసుకున్న వెంటనే తన ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫోన్ చేసి అమిత్ షా హోంమంత్రి హోదాలో మొదటి విడతగా వెంటనే 10 మంది ఐఏఎస్లను అలాట్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. నెక్స్ట్ క్యాడర్ వచ్చినప్పుడు మిగతా వాళ్ళని ఇస్తానని చెప్పి. అట్లాంటి పరిణామం చాలా రేర్గా కనిపించేది. అదే రకంగా రాజ్నాథ్ సింగ్తో కలిస్తే కూడా ఈ రక్షణ భూములకు సంబంధించిన దాంట్లో చాలా కీలకంగా నిర్ణయాలు జరిగాయి. ఇప్పుడు లేటెస్ట్గా ఈ రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో, గతంలోనే రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం ఏదైతే, ఉత్తర భాగం అంటే సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్ నుంచి భువనగిరి మీదుగా చౌటుప్పల్ వరకు ఉన్న ఉత్తర భాగానికి గతంలోనే జాతీయ హోదా ఇస్తూ గెజెట్ ఇష్యూ చేశారు. తాజాగా దక్షిణ భాగం ఏదైతే ఉందో, అంటే సంగారెడ్డి నుంచి మొదలయ్యి సంగారెడ్డి, వికారాబాద్, షాద్ నగర్ నుంచి అమన్గల్ నుంచి చౌటుప్పల్ వరకు వచ్చే దక్షిణ భాగం ఏదైతే ఉందో రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించి RRR, దాన్ని జాతీయ రహదారిగా గుర్తించాలని చెప్పి అడిగితే దానికి సంబంధించి గెజెట్ రెడీ చేయమని చెప్పి ఆన్ ద స్పాట్ నితిన్ గడ్కరీ తన సపోర్టింగ్ స్టాఫ్కి ఆదేశాలు ఇచ్చారు. ఇది ఒక డిఫరెంట్ పరిణామంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతిసారి రాజకీయాలే చూస్తారు. దట్టు ముందు లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి. లోక్సభ ఎలక్షన్స్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనేది అందరికీ తెలిసిందే.
అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తమ ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి వచ్చి అడిగితే కేంద్రంలో ఇమ్మీడియట్గా పనులు జరుగుతున్నాయి. ఇది నాకు తెలిసి, నేను 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ జర్నలిస్ట్ని, చాలా రేర్గా కనిపించేది. జాతీయ స్థాయిలో వేరే ప్రభుత్వం ఉండి, రాష్ట్ర స్థాయిలో వేరే ప్రభుత్వం ఉండి, వేరే పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఉంటే వీళ్ళు అడగడం, వాళ్ళు మొక్కుబడిగా తలూపడం, అట్లా పెండింగ్లో పెట్టడం, అది చూస్తూ వచ్చాం. నిజానికి మనం గత 5 సంవత్సరాలుగా తెలంగాణలో కూడా అదే చూసాం. కేసీఆర్ ప్రధానమంత్రి వచ్చిన ప్రతిసారి ఆయన ముఖం చాటేయడం, దాన్ని వాళ్ళు ఈగోగా తీసుకొని వీళ్ళు అడిగిన దాన్ని వాళ్ళు పక్కన పెట్టేయడం, అట్లాంటి పరిణామాలు చూసాం. కానీ లేటెస్ట్గా కొంత భిన్నమైన రాజకీయం కనిపిస్తుంది. మరి ఇది రేవంత్ రెడ్డి దౌత్యం అనుకోవాలా, లేకపోతే బీజేపీ వ్యూహం అనుకోవాలో తెలియదు. కానీ మొత్తం మీద అట్లాంటి పరిణామం అయితే జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అడిగిన దానికి వెంటనే వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. ఇంకొక 2 మంత్స్లో 3 మంత్స్లో లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ సందర్భం ఎలా ఉంటుంది అనేది కొద్దిగా ఆసక్తి రేకెత్తిస్తున్న అంశంగా మనం చెప్పుకోవాలి. మొత్తం మీద ఇదైతే ఇంట్రెస్టింగ్ అండ్ పీపుల్ యాంగిల్లో మంచి ఆహ్వానించదగ్గ పరిణామంగానే చెప్పుకోవాలి. రాజకీయాలు పక్కన పెడితే, రాజకీయాలు ఎట్లా ఉండని, ఎలాగో బహిరంగ సభల్లో అక్కడిక్కడ రాజకీయ వేదికల మీద వాళ్ళిద్దరూ ప్రత్యర్థులే ఖచ్చితంగా, బీజేపీ కాంగ్రెస్ పార్టీ. సో ఇది మాత్రం కొద్దిగా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్గా నాకు అనిపించింది, మీతో షేర్ చేసుకోవాలనిపించింది, చెప్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని షేర్ చేయండి.